హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి పొంచి ఉన్న ముప్పు, తీవ్ర టెన్షన్లో జగన్ పార్టీ నేతలు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు తన వాక్చాతుర్యంతో జ్యోతిష్యాలు చెబుతూ ఉండే వివాదాస్పద వ్యక్తి వేణుస్వామి. వాస్తవానికి ఈయన చెప్పిన వాటిల్లో 100కి 99 వరకు జరగవు. ఆ ఒకటి కూడా ఎందుకు జరుగుతుందంటే అది దానంట అదే జరుగుతుంది కాబట్టి. సో దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటాడు ఈయన. సో రాజకీయ రంగంలో, సినీ రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ తను తాను ప్రమోట్ చేసుకుంటూ ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడిలా మారిపోయారు. సో నెటిజన్లు మాత్రం ప్రతిరోజు ఇతన్ని ఏకిపారేస్తూ ఉంటారు. అయినా సరే వేణుస్వామి ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూనే ఉంటాడు. అవి టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. ఇక ఈయన ఐపీఎల్ ఫైనల్లో జాతకం ప్రకారం హైదరాబాద్ గెలుస్తుందని చెప్పాడు. కానీ ఆ జట్టు దారుణంగా ఓటమి పాలైంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ వేణుస్వామి 3 నెలల నుంచి ఏపీలో సీఎం జగన్ గెలుస్తాడని, వైఎస్ఆర్సీపీ తరఫున గెలుస్తారని చెప్పి బాగా ఊదరగొడుతున్నారు. వైసీపీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. జగన్ జాతకం బాగుందని 2024లో గెలవడంతో పాటుగా మళ్ళీ వచ్చే 2029 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అవుతాడంటూ బల్ల గుద్ది వేణుస్వామి చెప్తున్నారు. మరి ఆ బల్ల మీద మందు గ్లాసులు ఉంటాయనేది వేరే విషయం అనైతే చెప్తున్నారండి. సో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయం సాధిస్తారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఒకటే ఊదరగొట్టాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా నోరెత్తలేదు. ఆ హీరో చనిపోతాడు, ఈ హీరోయిన్ చనిపోతుంది అంటూ జాతకాలు చెబుతూ ఉన్న వేణుస్వామిని నెటిజన్లు నీ చావు ఎప్పుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇతన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వణికిపోతూ ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్యం మీద పట్టు ఉండే ఎందరో పండితులు ఎప్పుడూ సెలబ్రిటీలు కాలేదు. వారి పని వారు చేసుకుంటూ పోతారు. కానీ వేణుస్వామి లాంటి వారు జ్యోతిష్యం మీద పట్టు లేకపోయినా తెలిసిన 4 మంత్రాలతో తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మొన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ ఓడిపోయింది. అలాగే ఈసారి ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతుందా అనే దిగులుతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. మరోవైపు ఈ శ్రేణులు వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నాయి.